ప్రసంగాన్ని ముగిస్తాను. ఖమ్మంలోనే దారి ఉంది మనం స్థాపించడం జరిగింది. ఈ 1K డోనార్స్ క్లబ్ అంటే కొంతమందికి అసలు ఏంటి అధికారులు మన లంగా గారు కలిసి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. రెడీ సార్ రెడీ కళ్యాణ గారి 50,000 మొత్తం 1,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఫీజు కింద చెల్లిస్తా ఉన్నారు. స్కూల్ 1,30,000 రూపాయల చెక్కుని ప్రిన్సిపాల్ గారికి గౌరవ శాసనసభ్యులు మరియు శ్రీ లంకా జగన్ గారి చేతుల మీదుగా శ్రీ జాయిమన్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకి 1,55,000 రూపాయల ఫీజు కింద చెక్కులు ప్రజెంట్ చేయడం జరుగుతాం. జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు తర్వాత శ్రీ గౌతమ్ జూనియర్ కాలేజీ వాళ్ళు కావాలండి ప్రిన్సిపాల్ శ్రీ గౌతమ్ జూనియర్ వాళ్ళ కష్టంతో ఎన్టీ రామారావు గారు ఒక సూపర్ హీరో అయ్యారు. ఆ స్ఫూర్తి ఆయన జనార్దన్ రావు గారు ఎమ్మెల్యే మనం అందరం కలిసి చేస్తున్నాం. మా పూర్తి సహకారం ఎప్పుడు ఉన్నది. దానికి తగ్గట్టుగా మమ్మల్ని ఏం చేయమంటే ఇప్పుడు దానికి కావాల్సిన హాస్టల్స్ మన అవసరం ఉంది. ఈరోజు కొంతమంది పిల్లలు బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా హాస్టల్స్ పెట్టడం, అదేవిధంగా ఇట్లాంటి స్కాలర్షిప్ చేసుకోవడం, అదేవిధంగా ఏదైనా హెల్త్ కండిషన్స్ ఏమైనా వచ్చినప్పుడు దాని వలన మనందరం కూడా ఇంట్లో కొంత డిపాజిట్ ఉంటేనే మన వాళ్ళు కూడా చేయగలుగుతారు. దాని ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఖచ్చితంగా నోటీస్ వచ్చినప్పుడు మన కాకతీయ సేవా సంఘం నుంచి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవడం, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు కూడా మనం భారీ చేస్తున్నారు. ఇంకా కూడా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయి. తప్పకుండా మా సైడ్ నుంచి ఏం చేయాలని చెప్పినా కూడా తప్పకుండా నా వంతు నేను చేస్తాము. అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి ఏం చేయాలో చేస్తామని కూడా ప్రత్యేకించి మన మురళి గారికి, వెంకటేశ్వర గారికి, హనుమంతరావు గారికి వీళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికే చాలా టైం అయింది. అయినా కూడా ఎంతో డిసిప్లైన్గా, అంటే కమ్మంటే డిసిప్లైన్, మా టీడీపీ అంటే డిసిప్లైన్, అభివృద్ధి డిసిప్లైన్, ఇలాంటివన్నీ కూడా మన దాంట్లో నుంచి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కూడా అందరూ కూడా భోజనం చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోకుండా వచ్చేందరూ కూడా కూర్చొని నాడెల్ల బ్రహ్మన్ చౌదరి గారు, లంకా శంకర్ గారు, అలాగే కాకతీయ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కొడాలి వెంకట సుబ్బారావు గారు, వ్యాపారవేత్తలు పౌలూరు శ్రీనివాసరావు గారు, వీరమాచినేని రంగప్రసాద్ గారు, మన ప్రకాశం జిల్లా పేరొందిన ఛానల్ రాజనీతి సురేష్ గారు, ఇంకా ఇతర ప్రముఖులు హాజరయ్యి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అలాగే కమ్మ కుటుంబ సభ్యులు కూడా అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నారు. మేము పిలిచిన వెంటనే 1K డోనర్స్ క్లబ్ తరఫున మేము ఈరోజు స్కాలర్షిప్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. రంగరంగ వైభవంగా ఈరోజు ఆ కార్యక్రమం చూస్తే వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోయిన వాళ్ళంతా మాకు మళ్ళీ ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కార్యక్రమం కానించి మేము ఇంకా వెళ్ళలేదు ఇంటి దగ్గరికి. అప్పుడే కార్యక్రమం ఎంత విజయవంతమైనట్టు, ఏదో పెద్ద సాధించినట్టు మాకు ఫోన్లు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కడుపు నిండిపోయింది. మా తినక ముందులే మా కడుపు నిండినట్టు అంత హ్యాపీగా ఉంది. చాలా ఇది ఒక మొచ్చు దొరకగానే మేము అనుకున్నాం, ఇది స్టార్టింగ్, అంతే ఆరంభం. ఇంక ఎక్కడికి వెళ్తుందో ఈ కమ్మ సంఘం 18 నెలల్లోనే ఇంత స్థాయిలో ఇంతమందికి నేను పెద్ద పెద్ద విద్యార్థులకి, అందులో కమ్మ సంఘం అంటే కమ్మోలకే కాకుండా ఇతర కులాలకు కూడా ఇచ్చి ఇక్కడ మనం ఈ కమ్మ సంఘం తరపున మేము చేసామంటే అసలు ఎంత హ్యాపీగా ఉందో. దీంట్లో దానికి గొప్పగా చెప్పుకోవాలంటే ప్రతిదానికి ఒక రథసారథి ఉండాలి. రథం నడిపేవాడు, సారథి మంచివాడైతే అది ఎంత దూరమైన వెళ్తుంది అనే దానికి ఒక నిదర్శనం
మురళన్న కంబ సంఘం చేపట్టిన తర్వాత అతను ఆ సీట్లో ఆ కంబ సంఘంలోకి వచ్చి అతను అధ్యక్షుడి పదవి తీసుకున్న తర్వాత ఈ కంబ సంఘం ఇప్పుడు ఒక ఎలా ఉందంటే రోజు రోజుకి ఇది ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు. 100 మందితో స్టార్ట్ చేసి అనుకున్నది 650 మంది అన్నాడు, మళ్ళీ 1000 మంది అంటున్నాడు. ఇక ఎవరు కనపడితే వాడు ఎవడన్నా మనకి ఒక డబ్బులు ఉండేదన్నా ఒక ఉంగరం పెట్టుకుని కనపడితే చాలు ముందు 12,000 కొట్టాను అడుగుతున్నాడు. ఇంకా ఎమ్మెల్యే గారు కూడా దామచర్ల జనార్దన్ గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, అందరూ దినకర్ గారు కానీ, సత్య గారు కానీ వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమం ఈ నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు 1000 మందితోటి సభ్యులతోటి మేము కార్యక్రమం జరుపుకొని ఇంతకన్నా రంగరంగ వైభవంగా చేసుకొని ఈరోజు ఈ కళ్యాణ మండపం కాబట్టి ఇక్కడ పట్టింది. కానీ అది మామూలు ఒంగోలులో ఏదే కళ్యాణ మండపం పెడితే ఈ జనాలు పోటీలు ఒక టైంలో అయితే కుర్చీలు ఎత్తుకొని తెప్పించుకునే పరిస్థితి వచ్చింది. చాలు ఇది ఆయన ఈ జన్మకి ఇంకా ఆయనకి ఇది ఒక తృప్తి అనిపించింది. అతనికి ఒక మైలురాయిలాగా ఇది ఒక స్టోన్ ఈరోజు జరిగింది. ఇంతకుముందు చాలా చేశాడు కానీ అయ్యంతా ఒక ఎత్తు. ఈరోజు జరిగిన కార్యక్రమం మాత్రం ఊహించలేనిది. మేమే షాక్ అయ్యాము. చాలా బాగా జరిగింది. ఇది మళ్ళీ ముందు రోజులు ఇంకా ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. మేము ఎంత చెప్పడానికి కూడా వీలుండదు. ఈ దాప అయితే 1000 మందితో చేస్తామని కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాం. ఇంకా తర్వాత మురళని ఇంకా 1000ని ఎంత చేస్తాడో తెలియదు.